So yesterday we talked about destroying the enemy's forces, right? How to take, and we also talked about how the enemy enters our lives. So నిన్న దినంన మనము దుష్టుని ఎలా నిర్మూలం చేయాలి, ఆ దుష్టాత్మలు మరి ఆ చీకటాత్మలు మరి ఏ విధాలుగా మన జీవితాల్లోకొస్తాయో మనం నిన్న మాట్లాడుకున్నాం. మరి ఈరోజు హౌ టు ఎక్స్‌పీరియన్స్ డెలివరెన్స్ అండ్ రిలీజ్ అవర్ సెల్వ్స్. సో మనము మన కొరకు మనం విడుదల కొరకు మనం ఎలాగా పోరాడాలి ప్రార్థనలో, ఆ విడుదలల్ని ఎలాగా నిలబెట్టుకోవాలి. See, deliverance is how we have to deliver ourselves, right? How we have to release ourselves from the bondages of the enemy and how to continue to walk in deliverance. రైట్. మనల్ని మనం ఎలా విడుదల చేసుకోవాలి ఈ చీకటి శక్తుల నుంచి, మనల్ని మనం ఎలా విడిపించుకోవాలి, మరి అదే విడుదలలో మనం ఎలా నడవాలి. దేవుడు మనకి బంధకాల నుంచి మనమే మనకిప్పుడు ఈ మర్మాలన్నీ దేవుడు బయలుపరిచారు. సో, మనమే ఈ బంధకాల నుంచి ఈ చీడ పురుగుల నుంచి, ఈ నాశనం చేసే ఆత్మల నుంచి మనకి మనం విడుదల సంపాదించుకోవాలి. రైట్. విడుదల ఈ బంధకాల నుంచి మనం విడుదల సంపాదించుకొని, మనల్ని మనం విడుదల చేసుకొని, తర్వాత ఏం చేయాలి? ఆ పరిపూర్ణమైన మార్గంలో మనం నడవాలి. ఎప్పుడైతే పరిపూర్ణమైన మార్గంలో నడుస్తామో, అవి అనుసరిస్తామో, మరి ఇంకెప్పుడు మన చుట్టూ చీకటి శక్తులు, మన పాపాల ద్వారా రాటానికి వీల్లేదు, రావు. అవి రాటానికి ప్రయత్నించిన మన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి అవి మన ఆటంకపరచవు. Right. So we have learned how to deliver ourselves from the bondages, from the attacks of the enemy. We also learned that today we are going to focus more on how to deliver ourselves, how to release ourselves from captivity, from bondages. See, all these days we have learned that it is our own sin, it is our own behavior, our attitude, our bitterness, right? Your bitterness, your anger, your faithlessness, right? Your unforgiveness, right? Your sinful lifestyle had opened the door to the enemy, right? So, even if somebody prays for deliverance, also, what happens? Your deliverance will not be permanent because your character has not changed. When we fix the root cause, when we fix the character, the root, what happens? The plant will be healthy. So the root should be, we should be rooted in Christ. What does it mean to be rooted in Christ? We should live a holy life. Only when we live a holy life, we will deliver ourselves and we will continue to enjoy the deliverance. Okay, so let's get started. So Israel experienced many deliverances, right? In its history. సో చరిత్రలో మనం చూసినట్టయితే ఇజ్రాయేలు ఒక దేశంగా ఎన్నో విడుదలలు పొందుకుంది. ఎన్నో విషయాలలో జయాలు పొందుకుంది. ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ బిగాన్ విత్ అ మైటీ డెలివరెన్స్. అసలు ఇజ్రాయెల్ చరిత్ర చూసుంటే ఆ ఇజ్రాయెల్ చరిత్ర ఆరంభమే ఒక గొప్ప విడుదలతోటి, ఒక గొప్ప జయంతోటి, బానిసత్వం నుంచి విడుదలతోటి మొదలైంది. సో, ఇఫ్ యూ లుక్ ఎట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, it became as a mighty deliverance. What was the mighty deliverance? Deliverance from 400 years of slavery. 400 సంవత్సరాలు ఆ బానిసత్వం నుంచి వాళ్ళకి విడుదలొచ్చింది. డేవిడ్ ద కింగ్ రిసీవ్డ్ మెనీ డెలివరెన్సెస్, రైట్? కింగ్ డేవిడ్ రాజైన దావీదు మరి ఎన్నో విడుదలలు పొందుకున్నారు. He called upon the Lord for deliverance and was heard. If you read in Psalms 34:4, ఆయన దేవుడికి మొర్రపెట్టగా, ఆయన దేవుడు ఉత్తరం ఇచ్చి, ఆయన బంధకాల నుంచి దేవుడు దావీదు రాజుకి విడుదలనిచ్చారు. గాడ్ ఆన్సర్స్ ద క్రైస్ అండ్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పీపుల్. సో మన దేవుడు మన మొరలను వింటాడు, మన ప్రార్థనలని ఆలకిస్తాడు. గాడ్స్ డెలివరెన్స్ ఇస్ ఆల్వేస్ అ సైన్ ఆఫ్ హిస్ లవ్ అండ్ మర్సీ. దేవుడు ఇచ్చే విడుదల, ఎందుకు దేవుడు విడుదలిస్తారంటే ఆయన కృపని బట్టి, ఆయన ప్రేమను బట్టి. ద వర్డ్ సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. సో విడుదల అంటే రక్షణ. రక్షణ అంటే దానికి మీనింగ్ ఏంటి? దానికి అర్థం ఏంటంటే విడుదల, రైట్? రక్షణ. అందరూ అంటారు రక్షణ పొందారా సిస్టర్? రక్షణ అంటే విడుదల పొందారా? రైట్? వి ఆల్ ఆస్క్, ఓహ్! ఆర్ యూ సేవ్డ్? వాట్ డస్ సేవ్ మీన్? వాట్ డస్ సాల్వేషన్ మీన్స్? సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ సాల్వేషన్. మన ప్రభువు ప్రతి విషయంలో రక్షణ ఇచ్చే ప్రభు.
కదా! రోగాల నుంచి, మోసపు కార్యాల నుంచి, చీకటి కార్యాల నుంచి, నష్టాలు కలిగించే పరిస్థితుల నుంచి మన దేవుడు మనకి రక్షణ ఇస్తారు. రక్షణ అంటే విడుదలివ్వటం. సో, అవర్ గాడ్ డెలివర్స్ అస్ ఫ్రమ్ sicknesses, from deceptive people, from unpleasant circumstances. The Bible is filled with the stories of deliverance and salvation. పరిశుద్ధ గ్రంథము మొత్తము విడుదలల గురించి రాసుంటది. అనేక విషయాలలో రక్షణ గురించి రాసుంటది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్స్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ డెలివరెన్స్. సో, గొప్ప మర్మము మనం బైబిల్‌లో చదివేది మనల్ని మనము ఎలా మనకున్న బంధకాల నుంచి మనం ఎలా విడుదల పొందాలో సెల్ఫ్ డెలివరెన్స్ గురించి రాసుంటది. వి కెన్ లూజ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ఎనీ కంట్రోల్ ఇన్ డార్క్‌నెస్. రైట్? మనము ఎంత గొప్ప బంధకమైనా కానీ, ఎంత గొప్ప ఎన్ని బంధకాలు మన మీదొచ్చినా గానీ, మనం ఆ చీకటి శక్తుల నుంచి మనం విడుదల పొందగలం. వీ కెన్ ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ ఫర్ అవర్ ఓన్ లైవ్స్. మనకి దేవుడిచ్చిన అధికారాన్ని, శక్తిని మన జీవితాల కొరకు మనం ఉపయోగించుకోవచ్చు. జీసస్ టోల్డ్ అస్ టు కాస్ట్ ఔట్ ద బీమ్ ఫర్ అవర్ ఓన్ ఐ ఫ్రమ్ అవర్ ఓన్ ఐ. వాక్యంలో ఉంటది గదా! మీ కన్నులో ఉన్న మసకని, మీ కంట్లో ఉన్న ఆహ్, చెక్కని, దాన్నే మీరు తీసి పడేయండి అంటారు. అంటే మనలోనే ఉందది. రైట్? టర్మ్ కాస్ట్ ఔట్. టర్మ్ కాస్ట్ ఔట్ అంటే అది, దాని మీనింగ్ ఏంటి? అంటే చీకటి శక్తి ఒకటుంది. మనం సరిగ్గా చూడలేకపోతున్నామంటే అది చీకటి శక్తి. బ్లైండ్‌నెస్ ఈస్ ఆల్సో అ పవర్ ఆఫ్ డార్క్‌నెస్. రైట్? అది చూడలేకపోతున్నాం. వి హావ్ టు టేక్ స్పిరిచ్యువల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ లైవ్స్. మనము ఆధ్యాత్మికంగా మన జీవితం గురించి మనము బాధ్యత వహించవలసుంది. డోంట్ డిపెండ్ ఆన్ ఎవ్రీవన్ ఎల్స్ ఫర్ యువర్ స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్. మనం పక్కనోళ్ళ మీద ఆధారపడటం మానేయాలి. మనము ఆధ్యాత్మికంగా దీవింపబడాలి అంటే పక్కనోళ్ళ మీద బ్రదర్ ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, ప్రేయర్ రిక్వెస్ట్‌లు పంపటం గాదు. మన మీద మనం సెండింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్ నాట్ ఎ సిన్. But God is taking us to a new level that we have to be able to pray for ourselves and get our deliverances, right? We have to confess the word over our lives. So, మనము దేవుడిచ్చిన వాగ్దానాల్ని, వాక్యాలని మనల్ని మనము ఒప్పుకోలు చేస్తా ఉండాలి. స్ట్రాంగ్ ప్రేయర్స్, ప్రేయింగ్ స్ట్రాంగ్ ప్రేయర్స్ రౌట్స్ ది ఎనిమీ. మనం ఎప్పుడైతే బలమైన ప్రార్థనలు చేస్తామో, ఆ ప్రార్థనల ప్రభావం ద్వారా మన జీవితాల్లోంచి ఆ చీకటి శక్తులు వెళ్ళిపోతా ఉంటాయి. డు నాట్ అలౌ సెల్ఫ్ పిటీ టు హోల్డ్ యూ బ్యాక్. అయ్యో! నా జీవితం ఎంత, అయ్యయ్యో! నాకెంత నష్టం జరిగింది. మనకి మనము ఓదార్చుకుంటూ ఇట్లా బాధపడతా ఉంటే మనం కృంగిపోతాం కానీ, మనం ప్రార్థనలో బలపడలేము. సో, మనల్ని మనం ఓదార్చుకునేది వదిలేసేయాల. వి హావ్ టు స్టిర్ అవర్‌సెల్వ్స్ అప్ టు ప్రేయర్. మనమే ఒక రోషాన్ని పొందుకొని, మనమే బలాన్ని పొందుకొని, అసలు ఇది ఎట్లుంటది నా జీవితంలో, ఈ సమస్య ఎట్లుంటది అని అంత రోషం కలిగి మనం ప్రార్థన చేసుకోవాలి. రైట్. ప్రతి జయానికి ఇదొక ప్రాముఖ్యమైన అంశం. సో, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కీ టు ఓవర్‌కమింగ్ ఎవ్రీ అటాక్ ఆఫ్ ది ఎనిమీ ఇన్ అవర్ ఓన్ లైవ్స్. సమ్‌టైమ్స్ ది అటాక్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పౌసెస్. సో, ది ఎనిమీ యూజెస్ అవర్ స్పౌసెస్ టు అటాక్ అస్. ది ఎనిమీ యూజెస్ అవర్ చిల్డ్రన్ టు అటాక్ అస్. ఒక్కోసారి జీవిత భాగస్వాములను వాడుకుంటాడు దుష్టుడు. ఒక్కోసారి పిల్లల్ని వాడుకుంటాడు దుష్టుడు. ఒక్కోసారి ఉద్యోగ పరిస్థితుల్ని, ఒక్కొక్కసారి మరి మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రుల్ని, వాళ్ళందరిని వాడుకుంటాడు దుష్టుడు. రైట్? ఆరోగ్య పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని. సో, ఎనిమీ యూజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, సర్కమ్‌స్టాన్సెస్ టు అటాక్ us. It could use See, enemy's agenda is to stir up our ego, stir up all the evil spirits in us. For the enemy to stir up all the evil spirits in us, it has to use a person. So, that person could be the spouse, children, right? Your relatives, or the people at work, or your friends. సో, ఆ దుష్టుడు మనలో ఆ చీకటి శక్తులను ప్రేరేపించటానికి, మనలో మనం వెలుగుతో నింపబడ్డా గాని, ఆ చీకటిని మనలో రప్పించటానికి దుష్టుడు ఏం చేస్తాడంటే, మన జీవిత భాగస్వామి ద్వారా, పిల్లల ద్వారా, మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా, మనకి సమీపంగా, మనకి ఎవరైతే బాగా ఫ్రెండ్స్, ఎవరైతే మనకు దగ్గరలో వాళ్ళని దుష్టుడు వాడుకుంటాడు. మనలో ఆ చీకటి శక్తుల్ని తీసుకొని రాటానికి. రైట్?
అంటే మనం చీకటితో ఎప్పుడైతే నింపబడతామో, దుష్టుడు మనల్ని బంధించటం చాలా సులువు. Right? When we open the door to the darkness, when we are filled with the darkness, for example, there is a person, for example, most of us have issues with the spouses, right? మనకి చాలా మందికి జీవిత భాగస్వామి అంటే మంచిగా కలిసి ఉంటాం. ఏదో కొట్టుకునే వాళ్ళం కాదు. కానీ చిన్న ఉదాహరణ. ఎవరికైనా ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి. భార్యాభర్తకు మధ్యలో గొడవ రావాలి అంటే ఇద్దట్లో ఎవరో ఒకరు కొద్దిగా గట్టిగా అరవాలి. రైట్? సో, అరవటం వల్ల ఏమవుతది? అరే! నువ్వు నా మీద అరిచావా అని ఒక అహంకారము, రైట్? నువ్వు నా మీద అరుస్తావా? సరే నేను అరవలేనా? నేను నీ మీద అరుస్తా. సో, what happens if there's a husband and wife, there's a little argument and somebody raises the voice, what happens? "Oh, you are shouting at me. Don't you think I can yell at you?" So, the other person yells. So, there's a రూమ్ టు ప్రైడ్. అహంకారానికి మనం ఒక మార్గం తెలుసు. అది చీకటి శక్తి. సో, ఆ ఆర్గ్యుమెంట్‌లో ఏమైతది? వైల్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ వాట్ హ్యాపెన్స్ దే గో టు అన్ యాంగర్ లెవెల్, ఈగో లెవెల్. సో, అహంకారం తర్వాత ఏమైతది? కోపమొస్తది. హ్మ్. కోపంలో అనకూడని మాటలు కొందరికి ఏం మాట్లాడారో గూడా గుర్తుండదు. రైట్? వెన్ పీపుల్ ఆర్ ఫిల్డ్ విత్ యాంగర్ దే డోంట్ ఈవెన్ నో వాట్ దే టాక్. సో, వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ యాంగర్? దేర్ ఓపెన్స్ ఎ డోర్ టు ద హర్ట్. రైట్? ఆ కోపంలో మాట్లాడిన మాటల ద్వారా గాయపడతాము. ఆ గాయం అయిపోయిందనుకోండి. గాయం అయిపోయాక ఆ తర్వాత ఏమవుతది? మరి సద్దిమణుగుండాలి గదా! కుటుంబం అన్నాక. సో, వెన్ వైఫ్ అండ్ హస్బాండ్, సో, దేర్ ఈస్ అ డీప్ హర్ట్ బికాస్ ఆఫ్ ది యాంగర్ అండ్ ఆల్ ద హర్ట్‌ఫుల్ వర్డ్స్ దట్ వర్ స్పోకెన్, రైట్? అగైన్స్ట్ ఈచ్ అదర్. It is a little thing. It starts by little things. And then what happens? Maybe it's by misunderstanding. మనస్పార్థాల ద్వారా, అపార్థాల ద్వారా చిన్న చిన్న గొడవ. సో, బికాస్ ఆఫ్ అన్‌ఫర్‌గివ్‌నెస్, సో, బికాస్ సంబడీ వాస్ హర్ట్, దే డోంట్ వాంట్ టు ఫర్‌గివ్. సో, ఒక భార్యాభర్త మధ్యలో గాయం ఉంది కాబట్టి నేను క్షమించాను అని వాళ్ళనుకుంటారు. కలిసి ప్రార్థన జేసుకుంటారు. కానీ హృదయం దాని అంతరంగంలో ఆ గాయం అనేది ఉండిపోతది. వాళ్ళు క్షమించలేకపోతారు. దే సిట్ టుగెదర్ అండ్ ప్రే. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద డీప్ ఇన్నర్ హీలింగ్, ఇన్నర్ వూండ్ that had happened, because there's no inner healing, they open the door to bitterness, ద్వేషం. ఒక చేదైన అనుభవాలకి మనము మార్గం చేస్తాం. చూడండి ఎన్ని చీకటి శక్తులొచ్చేసి, how many evil spirits we have gathered, one after the other, right? So, all these evil spirits remove the light, right? They are increasing the power of darkness in our life. సో, మనలో ఈ చీకటి శక్తులు ఏం చేస్తున్నాయంటే, ఆ వెలుగుని దూరపరుస్తూ మన జీవితంలో చీకటిని ఎక్కువ చేస్తున్నాయి. ఆ చీకటి ఎక్కువైపోయేసరికి ఏమవుతుంది? అనవసరమైన వేదన, నిద్ర రాదు, కోపము అంటే పగ, ద్వేషమే గాకుండా ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయితాయి. సో, బికాస్ ఆఫ్ ఆల్ ద పెయిన్ దట్ ద పర్సన్ is going through, the dark spirits that have taken over, it manifests in the form of sleeplessness. So, sicknesses start, insomnia, and then, arthritis, and then, what other sickness? Blood pressure, right? Thyroid issues, cancers, different kinds of issues. These are true. These are medically, scientifically, they are proven. Scientific research, people have done research and it's proven. Most of the women, they have breast cancer, uterus cancer, breast related issues, uterus, feminine related issue, because they hate their husbands, arthritis, all these. రైట్. చాలా మంది ఇప్పుడు ఇన్ని చీకటాత్మలని చేర్చుకునేసరికి థైరాయిడ్ ఇష్యూస్ ఒస్తాయి. క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్. రీసెర్చ్ ప్రకారము, క్రిస్టియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం కనుక్కుందేంటంటే, వాళ్ళు పరిశోధనల ద్వారా కనుక్కున్నదేంటంటే, చాలా మంది స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ ఆర్ యూట్రస్ రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, థైరాయిడ్, ఇవన్నిట్లకి కారణాలు భర్త పట్ల ద్వేషము, భర్త వల్ల పడ్డ గాయాల ద్వారా వాళ్ళని క్షమించలేకపోవటం వాళ్ళ, ఇవన్నిట్లకి మార్గాలు తెరిసారు. ఎంత అనారోగ్యత, మరి అనేక విధాలైన క్యాన్సర్స్, అనేక విధాలైన రుగ్మతలు, ఏమంటారు, బలహీనతలు, ఆర్థరైటిస్ రాటము, థైరాయిడ్ రాటము, నిద్ర రాకపోవటము. అవి రాకపోవటం వల్ల ఏమైతది? బికాస్ వి డోంట్ స్లీప్, బికాస్ వి హావ్ రెస్ట్‌లెస్‌నెస్, వి స్లోలీ టర్న్ ద టీవీ ఆన్.
కొందరు ఏం చేస్తారు, అబ్బా! నిద్ర పట్టట్లే కొద్దిసేపు టీవీ చూద్దాం, ఆ సినిమా చూద్దాం, ఈ సినిమా మెల్లగా కొందరు అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని అడిక్షన్స్‌లోకెళ్ళిపోతారు. కొందరేమైతారో సో సమ్ పీపుల్ బికాస్ దే డోంట్ స్లీప్, దే జస్ట్ వాంట్ టు చిల్ ఔట్, దే జస్ట్ వాంట్ ఫ్రెష్‌నెస్ ఇన్ దేర్ మైండ్, దే డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్. They slowly start turning the TV on, right? Watching something on the YouTube. సో వాళ్ళట్లా చేస్తారు. సో బికాస్ దే డోంట్ వాంట్ టు టాక్ టు పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, ఇంట్లో ఉన్న మనుషులతో మాట్లాడటం ఇష్టం లేక మెల్లగా పాత స్నేహితులు ఆర్ చేయవి అనవసరమైన పరిచయాలు మొదలవుతాయి. ట్రూ. ఇవన్నీ అడిక్షన్స్ మొదలైతే మెల్లగా మందు తాగే వాళ్ళకి మందు అలవాటవుతది. పోర్నోగ్రఫీ అలవాటయ్యే వాళ్ళకి పోర్నోగ్రఫీ అలవాటయితది. పీపుల్ హూ వాంట్ టు if they open the door to addictions like alcoholism, like pornography, right? And they go to unnecessary meeting unnecessary people on the Facebooks or even in whomever the opposite gender, they get attracted to the opposite. They get attracted, they start sharing with other people also their own pain. Instead of praying for each other with burden, what happens? They say, oh, sister might pray for me, that brother might pray for me. And slowly, if it is our opposite gender, they start developing, they go into illegal. 90% of the time, it starts on the right mode. 90% వరకు అది కరెక్ట్ పరిస్థితుల్లోనే స్టార్ట్ అయితది. నేను ప్రార్థన కొరకెళ్ళా, ఓదార్పు కొరకెళ్ళా అని. కానీ అక్కడ పరపురుషుడు అమ్మాయో, అబ్బాయో ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయిలు మధ్యలో అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్యలో ఇట్లాంటి ఓదార్పు అనే యాత్ర స్టార్ట్ అయిందనుకోండి, అది 90% అనవసరంగా ఎవరి లిమిట్‌లో వాళ్ళు లేకుండా మాట్లాడితే ఏమవుతది, అది ఇంకొక నాశనానికి దారి తీస్తది. సో ఇఫ్ యూ ఆర్ సీకింగ్ కౌన్సెలింగ్ from a person who is opposite gender and you are crossing the limits, because in counseling pain you would try to reach out to that person, 90% of the time it leads into extramarital relationship. There's a ruin, right? వివాహం చెడిపోతది. చూడండి, ఒక్క చిన్న పాపంతోటి one little sin ruins a family. Then what happens? Divorce, kids, everything is ruined. Or if they don't go to divorce also, there's a lot of pain, there's a lot of separation in the family. సో ఒక్కొక్క చిన్న సమస్యని మనం ఆదిలోనే దాన్ని సరి చేసుకోకపోతే ఎన్నో సమస్యలకి దారి తీస్తది. ఐ జస్ట్ గేవ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక్క మార్గంలో నడిస్తేనే ఆ శోధన ఎంత ఘోరంగా ఉంటదో చెప్పాను. సో ఇంట్లో పరిస్థితులను బట్టి ఏమవుతది, భార్యను బట్టి గాని, భర్తని బట్టి గాని వాళ్ళు సరిగ్గా పని చేయలేరు. వాళ్ళకి అనారోగ్యత రావచ్చు. వాళ్ళు ఇంకొక సంబంధంలోకి ఆర్ ఇంకొక పాపంలోకి వెళ్ళిపోవచ్చు. సో బికాస్ వన్ స్పౌస్ ఇస్ బిహేవింగ్ లైక్ దిస్, ది అదర్ స్పౌస్ ఇస్ ఆల్సో నాట్ హ్యాపీ automatically. So the other spouse sometimes it takes in the form of sickness. The other time they also get into another relationship. They also mess up, something else, right? Because once the enemy opens the door, once a person opens a door in the family, it has to attack everybody. Even if they are right with God or even if they are not right with God, enemy will disturb everybody in the family. ఎవ్రీ సిట్యుయేషన్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి, ఎందుకంటే కుటుంబం అనేది వ్యవస్థ. ఫ్యామిలీ ఈజ్ లైక్ ఎన్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అండర్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్, రైట్? సో ఫ్యామిలీ, కుటుంబం అనేది ఒక నిబంధన కిందుంది. అది ఒక వ్యవస్థ, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. సో ఆ వ్యవస్థలోకి ఒక బాగా ఫ్లడ్ వస్తుందనుకోండి. ఒక్క డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇల్లు మొత్తం కొట్టుకొని నాశనం అయిపోతాయి. సీ వెన్ దేర్ ఇస్ అ ఫ్లడ్, when there is a big storm, one door is open. One door is enough. If you open the door, it is enough to wipe away the family. So the same thing happens. Even if one member of the family, even if it is a child, even if it is the mother, even if it is the father, or even if it is the wife or the husband or son or the daughter, whoever it is, if they open, one person opens the door, entire family is wiped off. ఇంట్లో కుటుంబాల్లో కూతురే గాని, కొడుకే గాని, భార్యే గాని, భర్తే గాని, తండ్రే గాని, తల్లి గాని ఒక్కరు నాశనానికి, చీకటికి లోబడి వాళ్ళు మార్గం తెరిస్తే ఒక్కరి పాపం ద్వారా అందరూ ఇబ్బంది పాలవుతారు. అమాయకులైన పిల్లలు ఇబ్బంది పాలవుతారు, రైట్? ఆహ్, భర్త ఇబ్బంది పాలవుతాడు. భార్య ఎవరు తప్పు చేసినా అందరూ బాధపడాల్సిందే. So that is why we have to be very, very mindful, very alert. Spiritual alertness is very important. It could be a little argument. చిన్న ఒక ఆర్గ్యుమెంటే కావచ్చు. భార్యాభర్తకి మధ్యలో చిన్న ఒక వాదనే కావచ్చు. కాకపోతే
కాకపోతే ఏమైతది, అది కుటుంబాన్నే నాశనం చేస్తది. మన ఆరోగ్యాలను నాశనం చేస్తది. ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. రైట్? బికాజ్ యూ డోంట్ పెర్ఫార్మ్ వెల్ అండ్ ఆల్ ద యాంగర్ ఇన్ ద హౌస్ యూ టేక్ ఇట్ ఇన్ ద అట్ ద వర్క్ ప్లేస్. రైట్. ఇంట్లో సమస్యల ద్వారా పిల్లల మీద కోపాన్ని మనం పిల్లల పైన కొట్టి, చూపెట్టుకొని, తర్వాత ఉద్యోగంకెళ్ళి అట్లనే ఆఫీస్‌లో వాళ్ళ మీద అరుస్తే ఏమైతది? ఉన్న ఉద్యోగం పోతది. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్. వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. నౌ గాడ్ హస్ టాట్ అస్ ఇప్పటివరకు దేవుడు ఆయన కృపను బట్టి నేర్పించారు. ఇంకా మనము చాలా బహు జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలి. Right? We have to build our families carefully. See, again, it is going back to the promise God has given us last year. మళ్ళా దేవుడు అక్కడికే తీసుకెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ మనకి ఇయర్ గురించి వాగ్దానం ఇచ్చారు కదా! ఈ ఇయర్ మన కుటుంబాలన్నీ కట్టబడతాయనేసి. రీబిల్డ్. హి ఈస్ గోయింగ్ టు మరలా కడతారని చెప్పి వాగ్దానం ఇచ్చారు. మరి ఎలా కడుతున్నారు? ఇవన్నీ నేర్పించుకుంటూ, ఈ మర్మాలు బయలుపరుస్తూ మన ఆరోగ్యాలు, మన ఆత్మలు, మన కుటుంబాలు, మన వివాహాలని, రైట్ వైవాహిక సంబంధాలని, మన పిల్లల్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, ఉద్యోగ పరిస్థితుల్ని మెల్లగా సరి చేస్తా దేవుడు కడతా ఉన్నారు. సీ గాడ్ ఈస్ రీబిల్డింగ్ అవర్ ఫ్యామిలీస్ బై ఫిక్సింగ్ అవర్ రూట్స్ రైట్? రూట్స్ ఇన్ ద మ్యారేజెస్, రూట్స్ ఇన్ ద చిల్డ్రన్, రూట్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్, అవర్ ఫైనాన్సెస్, అవర్ హెల్త్, అవర్ వర్క్, everything. వెన్ వి ఫిక్స్ అవర్ రిలేషన్‌షిప్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. దేవుడితో ఎప్పుడైతే మన సంబంధం కరెక్ట్‌గా ఉందో, అప్పుడు దేవుడితో ఎప్పుడైతే మన అనుబంధం అనేది చాలా కరెక్ట్‌గా ఉందో, అప్పుడు ప్రతీది లైన్‌లోకొచ్చేస్తది. రైట్? సో, సో, మనల్ని మనం విడుదల చేసుకోవాలి. మనకున్న బంధకాల నుంచి విడుదల చేసుకోవాలంటే, మనలో ఆత్మలో మనము చాలా బలపడాలి. రైట్? We have to build our inner man when we start delivering ourselves. So self pity will not work. అయ్యో! మనల్ని మనం సొంతగా అయ్యో! అని మనం బాధపడి ఓదార్చుకోవటం అనేది పనికిరాదక్కడ. Those who experience deliverance either came or were brought to Jesus. అవును కదా! యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరెవరికైతే విడుదలలు కావాలో బంధకాల నుంచి, వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వాళ్ళని ఎవరో ఒకరు తీసుకొనొచ్చారు. లేదా వాళ్ళకి వాళ్ళే వచ్చారు. రైట్? సమ్‌వన్ హాడ్ టు టేక్ ద ఇనిషియేటివ్. ఎవరో ఒకరు ఆ మొదటి అడుగనేది ఎయ్యాలి. నాకు విడుదల కావాలి. నా నా పిల్లలకి విడుదల కావాలా? నా తండ్రికి విడుదల కావాలా? అని ఆ మొదటి అడుగు ఎవరన్నా ఒకరు లేకపోతే నాకే విడుదల కావాలా? నేనే యేసు ప్రభు దగ్గరికెళ్ళాలా? లేదా నా కొడుకుకి, నా కూతురికి విడుదల కావాలి. నా భర్తకు విడుదల కావాలని నేనే ఏ వాళ్ళని తీసుకొనెళ్ళాల. వాళ్ళు రాని పరిస్థితిలో మనం ప్రార్థనలో తీసుకెళ్తే దేవుడు శారీరకంగా వాళ్ళని తీసుకొనొస్తారు. సో, సమ్‌వన్ హాస్ టు టేక్ ద ఇనిషియేటివ్. ఐ హావ్ టు టేక్ ద ఇనిషియేటివ్ ఇఫ్ ఐ నీడ్ డెలివరెన్స్ ఫ్రమ్ myself, or I have to take the initiative if my son needs the deliverance for him, or if my spouse needs the deliverance. Right? What happens even if they're in a position or in a condition that they can't go to church, or they don't want to go to church, or they don't accept deliverance, when we start taking them in prayer to God, God will prepare a way in their heart. God is going to change their spirit, their mind, and then prepare them to go to God, and He is going to deliver. అండ్ ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఎ డెసిషన్. ఇదంతా దేనితో మొదలైతది? ఒక నిర్ణయంతోటి. మనం నిర్ణయించుకోవాలి నాకు విడుదల కావాలి అని ఆ నిర్ణయంతోటి విడుదల అనేది మనకి స్టార్ట్ అవుతది. అండ్ యూ కెనాట్ అలౌ పాసివిటీ టు రాబ్ యూ ఆఫ్ డెలివరెన్స్. ఏదో అబ్బా! గుర్తుకొచ్చినప్పుడు నాకు విడుదల కొరకు ప్రార్థన చేస్తే, ఈరోజు విడుదల కొరకు ప్రార్థన చేస్తా, రేపేం కాదు. మళ్ళీ ఎల్లుండి ఇంట్లో గొడవైతది. అప్పుడు మళ్ళా విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. మళ్ళా 10 రోజులు బానే ఉంటాం. అప్పుడు పడుకుంటా. మళ్ళీ ఇంకొక గొడవ కాగానే మళ్ళా ప్రార్థన చేస్తా. అట్లా నడవదు. విడుదల అనేది అట్లా జరగదు. రైట్? పాసివిటీ మీనింగ్ ఓకే, టుడే దేర్ ఇస్ అ ఫైట్ ఇన్ మై హౌస్. సో టుడే ఐ డిక్లేర్ ఓకే, ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ డెలివరెన్స్. సో నెక్స్ట్ 2 days there's no everything is okay. So you don't pray. Again after 2 days there is a fight. Then you say no, I have to fight and pray. Right? And again after 10 days there is a fight. So passivity on and off praying doesn't work in deliverance or anything for that matter. There should be consistency. You should pray with the fire of God. ఏ విషయంలో అయినా మనకు జయం కావాలి అంటే విడుదలనే కాదు, స్వస్థత గాని, ఉద్యోగం గాని, ఏ విషయంలో జయం కావాలన్నా పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేయాలి. We have to pray unceasingly with a determined mindset.
రైట్? వీ హ్యావ్ టు ఓపెన్ ద మౌత్. మనం మన నోరు తెరిచి మనం ప్రార్థన చేయాలి. యువర్ డెలివరెన్స్ ఇస్ యాస్ క్లోజ్ యాస్ యువర్ మౌత్. మన విడుదల ఎంత సమీపంగా ఉంది. మన నోరు ఎంత సమీపంగా ఉంది, మనకు అంత సమీపంగా ఉంది మన విడుదల. రైట్? దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్. మనలో చాలా మంది జీవితం మీద విరక్తి పొందున్నారు. పీపుల్ హూ స్ట్రగుల్ క్యాన్ బికమ్ ఓవర్‌వెల్మ్డ్ బై డౌట్ అండ్ ఫెయిల్యూర్. చాలా మంది ఏమైతదంటే ఆ నిరుత్సాహత తోటి ఓటమి పాలైపోయి, అరే! నా జీవితం బాగుపడదని చాలా వేదనలో ఉంటారు. కృంగిపోతా ఉంటారు. సమ్ ఆర్ బ్యాట్లింగ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ దట్ ఆఫ్టెన్ లీడ్స్ టు ఎమోషనల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. రైట్? చాలా మంది ఇంట్లో ఒత్తిడి, ఆ వేదన, అవన్నీ ఆ పోరాటాల్లో ఎదుర్కొంటే ఏమైతది వాళ్ళకి భావోద్రేకాలలో మరి శరీరంలో ఎన్నో ఎన్నో సమస్యలు స్టార్ట్ అవుతా ఉంటాయి. జీసస్ స్పెంట్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ మినిస్టరింగ్ టు ది అప్రెస్డ్, రైట్? సో యేసు ప్రభువారు మరి చాలా సమయము మరి ఇట్లా బంధకాల్లో ఉన్న వాళ్ళ విడుదల కొరకు, వాళ్ళకి విడుదలనిస్తూనే ఆయన సేవలో చాలా సమయం గడిపారు. మల్టిట్యూడ్స్ కేమ్ టు హియర్ హిమ్ ఇన్ ఆర్డర్ టు బి హీల్డ్ అండ్ డెలివర్డ్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్. అనేకమైన గొప్ప గొప్ప జన సమూహాలు ఆయన దగ్గరకొచ్చాయి. ఆయన చెప్పే వాక్యాన్ని విని మరి విడుదల పొందుకోవటానికి. లైక్ డెలివరెన్స్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. విడుదల, బంధకాల నుంచి విడుదల అనేది దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యంలాగా. చిల్డ్రన్స్ బ్రెడ్ అంటే అధికారాన్ని దేవుడు మనకిచ్చారు. రైట్? ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ హాస్ రైట్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెలివరెన్స్. మనమున్న ప్రతి బిడ్డ, యేసు ప్రభు, యేసుని నమ్ముకున్న రక్షకుడుగా నమ్ముకున్న ప్రతి బిడ్డ గూడా, ప్రతి బిడ్డకి దేవుడు ఆ అధికారాన్నిచ్చాడు. ఆ స్వాతంత్రాన్నిచ్చాడు విడుదల పొందుకోవటానికి. డెలివరెన్స్ బ్రింగ్స్ ఫ్రీడమ్ అండ్ జాయ్. మనకి విడుదల వచ్చిందనుకోండి, ఎంతో సంతోషాన్ని, గొప్ప స్వాతంత్రాన్ని, సంతోషాన్ని తీసుకొనొస్తది. మనం ఎంతో మందిని చూసాం. వేలాది, వేలాది కోట్లలో సాక్ష్యాలు చూస్తాం కదా! ఎంతో మంది చీకటి శక్తుల నుంచి విడుదల పొందినట్టు. ఎట్లా విడుదల పొందాడు? అధికారంతో ప్రార్థన చేస్తే. మీరెన్నో సాక్ష్యాలు చూస్తా ఉంటాం గదా! టీవీలలో అక్కడ, ఇక్కడ, యూట్యూబుల్లో. రైట్? ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేస్తా ఉంటారు వాట్సాప్‌లో. ఎన్నో విడుదలలు చూస్తాం. అబ్బా! దయ్యం ప్లీజ్ ఎళ్ళిపోవా అంటే పోతదా? ఏయ్! గెట్ ఔట్ అంటే పోతదా? Right? How do we see? We see lot of testimonies, right? People going through deliverances, and we see clips of on TV's, WhatsApp or YouTube saying that these so and so ministers, so and so people that deliver the demons. Do they these pastors or who are ministering to them, will they say, "Oh, demonic spirit, can you please leave this person?" No, they have to execute authority. అధికారాన్ని మనం వాడి ప్రార్థన చేస్తేనే దయ్యపు చీకటి శక్తులు పోతాయి. సో అధికారం, ప్రార్థనలో అధికారాన్ని పొందుకోవటం ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు గెట్ అథారిటీ ఇన్ ప్రేయర్. వీ హ్యావ్ టు బీ అథారిటేటివ్ ఇన్ ప్రేయర్. కిక్ ద డెవిల్, తన్ని పడేయాల డెవిల్‌ని. రైట్? డెలివరెన్స్ ఇస్ ఎ మిరకిల్ మినిస్ట్రీ. ఇప్పుడు ఈ విడుదల అనేది అద్భుతాలు చేసే ఒక గొప్ప పరిచర్య. యూ విల్ సీ మల్టిప్లైడ్ మిరకల్స్ త్రూ వార్‌ఫేర్ ప్రేయర్. మనము ఇట్లాంటి వార్‌ఫేర్, యుద్ధానికి, ఆత్మ మండలంలో యుద్ధానికి సంబంధించిన ప్రార్థనలు చేస్తుంటే మన జీవితాలలో గొప్ప గొప్ప విడుదలలు, ఆశ్చర్యక్రియలు జరుగుతా ఉంటాయి. రైట్? ద బ్రేక్ త్రూస్ యూ విల్ సీ ఆర్ సూపర్ న్యాచురల్. మనం చూడబోయే విడుదలలు అన్ని ఆశ్చర్యమైనవి. ఈ లోకానికి సంబంధించినవి కాకుండా ఆశ్చర్యకరమైన, ఊహించలేని, అగోచరం కాని అటువంటి గొప్ప గొప్ప బ్రేక్ త్రూస్ మనకొస్తాయి. అటువంటి విడుదలలొస్తాయి. హీలింగ్స్ విల్ మల్టిప్లై. ఎన్నో స్వస్థతలు జరుగుతా ఉంటాయి. చాలా మంది మన గ్రూప్‌లోని, ఈవెన్ ఇన్ అవర్ గ్రూప్, యాస్ ఎవ్రీ డే యూ ఆర్ అటెండింగ్ ద సెషన్స్, యూ ఆర్ సేయింగ్, "సిస్టర్, ఐ యామ్ ఫీలింగ్ ఫ్రీ. ఐ ఫీల్ అన్‌నోన్ జాయ్, అన్‌స్పీకబుల్ జాయ్, అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ జాయ్. ఐ ఫీల్ డెలివర్డ్. ఐ యామ్ బీయింగ్ స్ట్రెంథెన్డ్." వై? మన మన గ్రూపులోనే చాలా మంది చెప్తా ఉంటారు. సిస్టర్, ఈ బోధనలు వింటా ఉంటే, ఈ బోధన వింటా ఉంటే, వింటా ఉంటే ఏమవుతుందంట, అటెండ్ అవుతా ఉంటే చెప్పలేని సంతోషము. చెప్పలేని సంతోషం. నాకు ఆరోగ్యం వస్తుంది. ఎంతో బలపడుతుంది. అంటే అవన్నీ చిన్న చిన్న విడుదలలే. ఎందుకొస్తుంది? మనం దేవుడి వాక్యాన్ని విని దాన్ని హత్తుకొని ఉంటున్నాం కాబట్టి. బికాజ్ వి ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ అండ్ వి ఆర్ ఎంబ్రేసింగ్ గాడ్స్ వర్డ్. సో వి ఆర్ డెలివర్డ్.
సో లాంగ్ టర్మ్ బాండేజెస్ విల్ బి డెలివర్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడుతుంటే దాని నుంచి మనకి విడుదలలు వస్తా ఉంటాయి. హిడెన్ రూట్స్ విల్ బి ఎక్స్‌పోజ్డ్ అండ్ ఎలిమినేటెడ్. కనపడని ఆ సమస్యలు, కనపడని ఆ వేళ్ళ నుంచి కూడా మనకి విడుదల. స్టబర్న్ ఆబ్స్టికల్స్ విల్ బి రిమూవ్డ్. ఎంతో మొండి సమస్యల నుంచి దేవుడు విడుదలిస్తారు. సైకిల్స్ ఆఫ్ ఫెయిల్యూర్ విల్ బి బ్రోకెన్. ఎప్పుడు చూసినా సిస్టర్ జాబ్ ఉంటది. 2 నెలలకు పోతది. సిస్టర్ సైకిల్స్ ఇట్లా రిపిటేటివ్ ప్రాబ్లమ్స్. 2 నెలలు ఇంట్లో సమాధానం ఉంటది. మూడో నెల పెద్ద గొడవ అయితది. 2 నెలలు బానే ఉంటది. మూడో నెల పిల్లోడు ఇట్లా తయారైతాడు. So, we see cycles of problems. You say 2 months it is good, but the third month is always a fight. Third month is a lot of a job, loss of a job. Again, 2 months it is good. Again, there's a problem with somebody. So, repetitive cycles. ఆ cycles నుంచి కూడా మనకి విడుదల వస్తా ఉంటది. కదా! God will give us the breakthrough in the cycle. So, frustration and despair will be eliminated through warfare prayer. మనము ఆ విసుగు, ఆ నిరుత్సాహత నుంచి కూడా ఇలాంటి బంధకాలని విర్రగొట్టే ప్రార్థన చేస్తే దాని నుంచి కూడా దేవుడు మనకి విడుదలిస్తారు. డిస్కరేజ్‌మెంట్ అండ్ డిసప్పాయింట్‌మెంట్ విల్ బి ఓవర్‌కమ్. అదే నిరుత్సాహత, దిగులు దాని నుంచి దేవుడు మనకి విడుదల దానిపైన కూడా మనకు జయమిస్తారు. మనకి చిక్కులేని అదేంటి అసలు ఆన్సర్ లేని సమస్యలు కొన్నుంటాయి. పరిష్కారమే లేని సమస్యలు కొన్నుంటాయి. రైట్. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, పజ్లింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. దే విల్ ఆల్సో బి టేకెన్ అవే. రైట్. ఆ సమస్యల నుంచి కూడా దేవుడిస్తారు. మరి ఇన్ ది లాస్టింగ్ పీస్ విల్ బి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో, ఎప్పుడు మన ఇంట్లో సమాధానమే వర్ధిల్లుతా ఉంటది. సమాధానంతో మనం నింపబడి ఉంటాం. ఇట్లాంటి ప్రార్థనలు చేస్తా ఉంటే. రైట్. అంటే ఆత్మ మండలంలో యుద్ధం గురించి మనం ప్రార్థన చేస్తే అక్కడ ఆత్మ మండలంలో జయం పొందుకుంటే, ఇక్కడ ఈ లోకంలో మనకు ప్రతి విషయంలో సమాధానం ఉంటది. ఇఫ్ వి ఆర్ విక్టోరియస్, వెన్ వి ఆర్ విక్టోరియస్ ఇన్ ద spiritual realm, we will enjoy lasting peace in every area of our lives. Right? Deliverances makes the rough places smooth and the crooked places straight. సో, ఈ విడుదల కలిగించే ప్రార్థనలు మన ఇంట్లో, మన పరిస్థితుల్లో అదేంటంటే ఎత్తుపల్లాలుగున్న స్థలాలని నేలమట్టం చేస్తాయి. కదా! నేలమట్టం చేస్తాయి. వంకర తింకరగున్న మార్గాలని సరైన మార్గంగా చేస్తా ఉంటాయన్నమాట మన ప్రార్థనలు. సో, మనకి దేవుడు అధికారం ఇచ్చారు. ఆ చీకటి శక్తుల్ని మన జీవితాల్లోంచి పారదోలటానికి. గాడ్ హస్ గివెన్ ది అథారిటీ టు డ్రైవ్ అవే ఆల్ థీస్ డెమానిక్ ఫోర్సెస్ ఔట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు కొందరిలో ఆలోచనొస్తుంది. అరే! నాకు అనారోగ్యత ఉంది గదా! నేను ప్రార్థన చేస్తే పనైతది. విల్ ఇట్ వర్క్? సమ్ పీపుల్ ఆర్ థింకింగ్, ఓహ్! ఐ యామ్ sick, I am weak. So, can I pray this day? This is the thought going on. Holy Spirit revealed it to me. So, you are thinking, can I pray? If I pray in my weakness and sickness, right, will I get victory? Definitely you will get victory because we are a child of God and deliverance is children's bread. We have authority in the name of Jesus. మనకు అనారోగ్యత ఉన్నా గానీ, ఏ అనారోగ్యత వెళ్ళిపో అంటే తప్పకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం దేవుడి పిల్లలం. దేవుడు మనకు అటువంటి అధికారాన్ని ఇచ్చారు దేవుడు ప్రభువు. మీరే సాక్ష్యాలు చెప్పారు గదా! నేను ఎన్ని సార్లు చెప్తా మీకు నొప్పి రాంగానే, బాధ రాంగానే గద్దించండి, తరిమేయండి అంట. మీరే తరిమేస్తారు, మళ్ళా సాక్ష్యం ఇస్తారు. అక్కడ నేను చేసేదేం లేదు. మీరే ప్రార్థన చేసుకుంటారో మీకే డెలివరెన్స్ వస్తది. రైట్? గద్దించి ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి జయమొస్తది. దుష్టుడికి అపజయం కలుగుతది. సో, యువర్ వర్డ్స్ అండ్ ప్రేయర్స్ హావ్ ట్రెమెండస్ పవర్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్‌నెస్. మన మాటలు, మీ మాటలు, మీ ప్రార్థనలే మీకు ఆ గొప్ప విడుదలని ఇస్తా ఉంటాయి. హల్లెలూయా! సో, గాడ్ హస్ గివెన్ అండ్ పేషెన్స్ ఇస్ నెసెసరీ. పేషెన్స్ ఇస్ నెసెసరీ టు సీ ఎ బ్రేక్ త్రూ. మనకి విడుదల చూడాలి. మనం విడుదలని రుచి చూడాలి అంటే మనకి సహనం అనేది చాలా అవసరం. ఎన్నో సంవత్సరాలుగా రే పడుతున్న ఇబ్బందులు ఒక్క రోజులో పొమ్మంటే పోవు. సహనం చాలా, ఓర్పనేది చాలా అవసరం. ఇటువంటి విడుదల ప్రార్థనలలో మనం జయాలు చూడాలంటే. రైట్. గాడ్ ప్రామిస్డ్ ఇజ్రాయెల్ దట్ హి వుడ్ డ్రైవ్ ది ఎనిమీ ఔట్ లిటిల్ బై లిటిల్. వాళ్ళు ఇజ్రాయేలీయులు మరి వాగ్దాన స్థలంకొచ్చినప్పుడు గూడా దేవుడు అందరి శత్రు రాజ్యాలను ఒకటేసారి పంపియలే వాళ్ళకి. ఒకదాని తర్వాత ఒక రాజ్యంతో గెలుపొచ్చాక, జయమొచ్చాక ఇంకో రాజ్యం.
ఎప్పుడైనా డెలివరెన్స్ మెల్లగా సమస్య తర్వాత, ఇంకో సమస్య తర్వాత, ఇంకో సమస్య తర్వాత అట్లా మనకి డెలివరెన్స్ వస్తా ఉంటది. ఒక సమస్య నుంచి విడుదల, ఆ తర్వాత ఇంకొక సమస్య నుంచి విడుదల. అట్లా ఫస్ట్ అనారోగ్యత ఉందనుకోండి, అనారోగ్యత నుంచి విడుదల. ఆ తర్వాత ఏమవుతది మళ్ళా మనకి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల. ఆ తర్వాత కుటుంబ సమస్యల నుంచి విడుదల, పిల్లల సమస్యల నుంచి విడుదల, ఇంట్లో అసమాధానం నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క పరిస్థితి దేవుడు సరి చేసుకుంటూ తీసుకొనొస్తారు. సో, అది మెల్లమెల్లగా జరిగే మార్పులు. కొన్ని విషయాలలో అప్పటికప్పుడే జరుగుతాయి చాలా తక్కువ. కానీ ఓర్పు, చేంజ్ తప్పకుండా మనం చూస్తా ఉంటాము. సో, దేవుడు మనకి బంధించటానికి, విడుదలివ్వటానికి అధికారం ఇచ్చారు. మాథ్యూ 18:18 ఇట్ టాక్స్ అబౌట్ ద అథారిటీ గాడ్ హస్ గివెన్ us to bind and loose. సో, బైండ్ అండ్ లూజ్ దట్ ఈస్ a లీగల్ అథారిటీ గాడ్ హస్ గివెన్ us. సో, మనం ఇలాంటి అధికారాలని మనము వాడి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. వి హావ్ టు యూజ్ ఆల్ దీస్ అథారిటేటివ్ పవర్స్ టు డెలివర్ అవర్ సెల్వ్స్. హల్లెలూయా! సో, చాలా మంది మనందరికి వి నీడ్ టు బి లూజ్డ్ ఫ్రమ్ కర్సెస్, ఈవిల్ ఇన్హెరిటెన్స్. మనలో చాలా మందికి ఆ శాపాల నుంచి చీకటనే ఆత్మలు తరతరాలుగా మన కుటుంబాలలో, మన వంశాల్లో వస్తున్నాయి. దాని నుంచి, పాపము నుంచి, అదేంటి శాపము నుంచి, అవమానాల నుంచి, ఖండితత్వం నుంచి, మనల్ని ఆహ్, మనల్ని హ్మ్, మనల్ని కంట్రోల్ చేస్తున్న ఆత్మల నుంచి, ఇలాంటి కల్చరల్ ఆత్మల నుంచి, చాలా, చాలా వాటిల నుంచి ఇప్పుడు అన్‌గాడ్‌లీ వావ్స్ నుంచి మనకి అంటే మన పూర్వీకులు తెలియకుండా వాళ్ళు చీకటి శక్తులతో కొన్ని నిబంధనలు చేసుకొనుంటారు. సో, మనకు తెలీదు. మనందరం పుట్టుకతోటి క్రైస్తవులం కాదు కదా! సో, వాళ్ళు కొన్ని వాళ్ళ విగ్రహాలతోటి కొన్ని నిబంధనలు చేసుకొనుంటారు. చీకటి శక్తులతో నిబంధన చేసుకొనుంటారు. వాటిల నుంచి విడుదలల అవసరం. See, most of the people, as people, we need, all of us need deliverances. Nobody was born holy. We were born holy, but the evil around us has led us into all this, right? Evil in us, around us came and took place in us, and it has got us into issues. Like we need to be loosed from curses, evil inheritance, familiar spirits, sin, guilt, shame, condemnation, control, domination, manipulation, deception, sickness, false teaching, sin, habits, cults, ungodly vows. వీటిలన్నిట్ల నుంచి మనకి విడుదల మనం పొందుకోవాలి. గాడ్ హస్ గివెన్ ద లీగల్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు లూజ్ అవర్‌సెల్వ్స్ అండ్ అదర్స్ ఫ్రమ్ ఆల్ దీస్ డిస్ట్రాయింగ్ ఇన్‌ఫ్లుయెన్సెస్. దేవుడు మనకి ఆయన నామంలో, యేసుప్రభు నామంలో మనకి అధికారాన్ని ఇచ్చారు. అందరికి ఇలాంటి విషయాలలో విడుదల ప్రకటించడానికి మనకి ప్రకటించుకోవచ్చు. మనం అనేకులకు ప్రకటించొచ్చు. కొందరు అనుకుంటారు సిస్టర్ ఈవిల్ స్పిరిట్స్ తోటి ఆ నిబంధన ఏంటి అని. ఒక సిస్టర్‌కి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది. నాకు దేవుడు చెప్పేసారు. సో, సంబడీ ఆల్రెడీ హాస్ ఎ డౌట్. సాతాను శక్తులతోటి నిబంధన చేసుకోవటం ఏంటి అని. ఇండియాలో చాలామంది ఏం చేస్తారంటే గర్భాన్ని ధరించరనుకోండి. సో, ఇన్ ఇండియా వన్ సిస్టర్ ఆల్రెడీ హాడ్ ఎ డౌట్. హౌ కెన్ ఆహ్, ఆహ్, యాహ్! సంబడీ మేక్ ఆహ్, హౌ కెన్ సంబడీ మేక్ వాట్ ఈస్ దిస్ కాల్డ్? అన్ అలయన్స్. How can somebody make an alliance with the evil spirit, right? We can make Mm. an alliance. The way you can make an alliance with the evil spirit is, I'll give you an example. In India, if usually people go through barren, some people, right? Some people in the olden times, they used to have this fertility issues. So they go make a vow with a tree or with an idol, saying the next son or daughter I give birth to, I would name that child after an idol. అండ్ ఆల్సో దే వుడ్ గెట్ దేర్ ఇయర్ పియర్స్డ్. కొందరేం జేస్తారు మన ఇండియాలో నేను చూసిన వాటిల్లో పరిస్థితుల్లో పిల్లలు పుట్టకపోతే వాళ్ళెళ్ళేసి వాళ్ళ విగ్రహాన్ని దగ్గర మొక్కుబడులు చేసుకుంటారు. నా పుట్టబోయే పిల్లలకి నేను ఇట్లాంటి పేరు పెడతా. నీ పేరు పెట్టుకుంటా. ఆ విగ్రహం పేరు పెట్టుకుంటారు. రైట్. ఆ విగ్రహం పేరు పెట్టుకొని వాళ్ళకి నేను చెవులు కుట్టిస్తా. చిన్నదే. కానీ ఏమైతే తరతరాలుగా నిన్న మనం చదువుకున్నాం గదా! విగ్రహాల ఎనకాల ఏముంటాయి? చీకటి శక్తులు. ఆ చీకటి శక్తుల ప్రభావం వీళ్ళ పైన వచ్చేస్తా ఉంటది.
So what happens is they make a vow and that they're going to name the child after that idol, and that means there's an alliance between that evil spirit and the child, and through the generations it's going to pass. The evil spirit behind the idol, right, will enter that vow, makes a legal authority, right? Legally, it has every right to enter into this child lives and demolish this child life. So many families, not only this, and some witch doctors, they even make an alliance with a nation. కొందరైతే రాజ్యాలతోటి, దేశాలతోటే ఇట్లా చీకటి శక్తులు, చాతబడి శక్తులతోటి నిబంధనలు ఏర్పరచుకుంటారు. రైట్. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హేటి. వి ఆల్ నో హేటి. హేటి అనేది ఒక దేశం. చాలా చీకటితోటి, చాలా హెచ్ఐవి, ఎయిడ్స్ తోటి, చాలా ఏమంటారు సమస్యలతోటి, ఎకానమీ బాలేదు. ఇండియా కంటే దరిద్రం. ఇండియానే థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉంటది. ఆహారం ఉండదు, రోగాలు, ఎయిడ్స్ చాలా 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 ఆర్థికంగా ఎంతో పడిపోయిన దేశం అది. సో, ద హేటి it is full of people, there's no economy, right? It is like slum area, it's all full of AIDS and full of demonic spirits. You know what happened? Hundreds of years ago, వందల సంవత్సరాల క్రితము అక్కడ చాతబడి చేసేటోళ్ళు ఆ దురాత్మల దేవుడు సాతాను గాడితోటి ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. నువ్వు గినక ఈ దేశంలో క్రైస్తత్వం రాకుండా ఉంటే, రైట్, ఈ దేశం నీదే, నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకో అని ఒక నిబంధన చేసుకున్నారు. దే మేడ్ అ వావ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు, వి విల్ నాట్ మేక్ క్రిస్టియన్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ థింగ్, రైట్? ఇట్స్ అరౌండ్ దీస్ లైన్స్. వి సరెండర్ దిస్ నేషన్ టు యూ. చాతబడి చేసేటోళ్ళందరూ ఒక పెద్ద సమూహంగా గుడిగి ఈ దేశానికి, ఆ హేటి అనే దేశానికి దయ్యం ఆత్మతోటి వాళ్ళు ఒక నిబంధన చేసుకొని, ఆ రోజు ఒక పెద్ద పండగలాగా ఎన్నో బలి అర్పణలు సమర్పించి, ఇది ఈ దేశం నీకు సమర్పణ చేసిన దేశము అని ఒక నిబంధన చేసుకున్నారు వందలేళ్ల క్రితము. అది శాపంగా మారిపోయి అక్కడ అనారోగ్యత, ఎయిడ్స్, పిల్లలు రోడ్ల మీద తినడానికి తిండి లేక ఎప్పుడు నష్టం, 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 చీకటి. Because the witch doctors of the nation of Haiti made a vow with the Satan many years ago and dedicated the land to Satan. Dedicated the land to Satan. What happened? See, Satan will bring only curses. Satan will bring only curses, right? Only sicknesses, only destruction. That is why nation of Haiti has been uh, facing all of these attacks. Any missionary goes there, they will there is no prosperity. People are not ready to receive because territorial spirits take over that. So అక్కడికెళ్ళి అక్కడికి మిషనరీ దేవుడి సువార్త చెప్దామన్నా గాని ఆ భూభాగాలలో, ఆ స్థలాలలో అక్కడ దేవుడి ఆత్మ పని చేయదు. ఎందుకంటే అవన్నీ దుష్టుడి అధికారంలో ఉన్నాయి కాబట్టి. అయితే దీని పూర్వోత్తరాలు వాళ్ళు తవ్వి తవ్వి నేర్చుకున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చరిత్రలో చూస్తే అప్పుడు బయలుపరచబడిందనమాట. వీళ్ళొక నిబంధన చేసుకున్నారు. మళ్ళా 100 ఇయర్స్ టర్మ్ మళ్ళా స్టార్ట్ అవుతుంది అని అదొక ఒక 5, 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యిందనమాట. సో, మళ్ళా వీళ్ళందరూ పీపుల్ వెంట్ ఇంటు డగ్ అప్ ద హిస్టరీ అండ్ రియలైజ్డ్ వై there's no, the gospel is not moving forward. Why this nation is always going through so much of darkness. So as they dug up the history, they found out that the leaders of the nation, the witch doctors, dedicated the land to Satan. So a few years ago, the again 100-year renewal was coming. So all the Christian pastors, right, the pastors, the ministers in that area, they gathered up, they prayed. Yes, on the 100th year day, 100th anniversary, all the witch doctors were going to gather. They got together, they planned a big congregational meeting, planned for sacrifices and all. But with these ministers of God, they prayed and prayed and prayed. God sent a heavy rain on that day of congregation where the evil dedication was supposed to happen. The congregation couldn't get together because of hailstorm, because of all the things God brought upon them. The nation was not rededicated to the enemy. So from then started prosperity. From then started the deliverance of the nation. So
100 సంవత్సరాలు మరి యానివర్సరీ అయిపోయాక, వార్షికోత్సవం అయిపోయాక మళ్ళా 100 సంవత్సరం చేస్తారు గదా! మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలకి ఈ దేశాన్ని మళ్ళా దుష్టుడికి, ఆ చీకటి ఆత్మలకి మేము సమర్పిస్తాము అనే సమయంలో పాస్టర్ గారులందరూ అక్కడున్న చిన్న చిన్న పాస్టర్స్ గ్యాదర్ అయిపోయి కూడుకొని మరి ఉపవాస ప్రార్థన చేసి, అటువంటి మరి ఆ 100 వార్షికోత్సవంలో మళ్ళా ఇంకో 100 సంవత్సరాలకి దుష్టుడికి ఈ దేశాన్ని సమర్పించకుండా వాళ్ళు పాస్టర్‌లు బాగా ప్రార్థనలు చేస్తే ఏమైందంటే, వాళ్ళు ఎప్పుడైతే ఒక సంఘంగా చీకటి అదేంటి చాతబడి చేసే వాళ్ళు మాంత్రికులందరూ ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేయాలో, అటువంటి సమయంలో గొప్ప కుంభవృష్టొచ్చింది. వచ్చి వాళ్ళకి కలవకుండా అంటే వాళ్ళందరూ వచ్చి దహన బలులు అర్పించి రక్తాన్ని అర్పించి మళ్ళీ ఇంకోసారి ఈ దేశాన్ని దుష్టుడికి సమర్పించకుండా మరి ప్రార్థనలు ఆటంకపరిచి దేవుడి కృప వల్ల ఏమైందంటే వాళ్ళు వాళ్ళు కలిసి ఆ అర్పణలు అర్పించలేకపోయారు. అంత ఆ సమయంలో పాస్టర్‌లు ఆ దేశాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. సో, అప్పటి నుంచి ఆ దేశంలో విడుదలొచ్చింది. ఓకే. అదే విధంగా తల్లిదండ్రులమైన మనము ఇన్ ద సేమ్ వే యాస్ పేరెంట్స్ the words we speak upon our children, they act as curses. So when we speak a curse, then what happens? It has legal right to take authority over our children and it will possess our children. రైట్. మనం గూడా తల్లిదండ్రుల్లాగా ఒక బాధ్యత ఒక మాట చిరాకులోనో, కోపంలోనో, తొందరపాటులోనో ఒక మాట పిల్లల పైన మాట్లాడినామనుకోండి, ఆ దురాత్మకి లీగల్‌గా ఒక రైట్ ఉంటది. అరే! ఇది నా స్వాస్థ్యము. మన ప్రాపర్టీ ఎవడన్నా తీసుకుంటే మనం పోయి ఫైట్ జేస్తాం గదా! అట్లనే దుష్టాత్ముడు ఫైట్ జేస్తా ఉంటాడు. అరే! నువ్వు నన్ను తిట్టినవు. ఈ పిల్ల దేనికి పనికిరాదన్నావు. మరి పనికి రాకుండా జేయాల. నాకు రైట్ నాకు అధికారం నువ్విచ్చావు. నేనెట్లెళ్ళిపోతా? So when we curse our children saying you will never get better, what happens? The enemy says, hey, she invited the door. She opened the door, I'm going to go. She declared that the son or the daughter will never get better. That is my legal right. So now I have to fight 100% to make sure the person will never get better. That's we open the legal right to the enemy. So we have to repent, pray for deliverance. See, we have seen literally different areas on how we need, right? Of how we open the doors to the enemy also. So we have to loosen all these curses spoken over our children, over our marriages, over our health, over our finances, over our jobs, over our nations. సో మనము ఆ విడుదల ప్రార్థనలు మనం చేసుకోవాలి. మనల్ని మనం విడుదల చేసుకోవటానికి. I know we just have 10 more minutes for 7 more minutes to be exact to do the deliverance prayer. So we are going to do this today. So spend time in today ఈ రోజంతా మీరు ప్రార్థనలో గడపండి. దేవా వ్యక్తిగత ప్రార్థనలో మీరు గడపండి. సో టుడే స్పెండ్ టైమ్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్. Go in God's presence. Write the areas that you don't see improvement in. ఏ ఏ పరిస్థితుల్లో మీరు కుటుంబాలలో మార్పులు చూడట్లేదో, మీ పర్సనల్ జీవితాలలో మార్పు చూడట్లేదో, ఉద్యోగ సమస్యే కావచ్చు, ఆరోగ్య సమస్యే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, పిల్లలతో ఉన్న సమస్యలే, ఒత్తిడితో ఉన్న సమస్యలే, అనారోగ్యతలే కావచ్చు. ఒక లిస్ట్ రాసుకొని రండి. ప్రార్థనలో గడిపి ఒక లిస్ట్ రాసుకోండి. యూ స్పెండ్ ద టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ కమ్ అప్ విత్ ఎ లిస్ట్. వాట్ ప్రాబ్లమ్స్ యామ్ ఐ ఫేసింగ్? హౌ లాంగ్ ఐ హావ్ బీన్ ఫేసింగ్? ఈజ్ ఇట్ అన్ హెల్త్ ఇష్యూ? హౌ లాంగ్ ఐ హావ్ బీన్ ఫేసింగ్? Right? If it is a migraine, how long I have been facing? Fibroids, how long I have been facing? PCOD, thyroid, how long I have been facing? Any health issue. Okay, that is one category of health issues. Second category, financial issues. ఆర్థిక ఇబ్బందులు. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఎందువల్ల వస్తున్నాయి? రైట్? ఆ సమస్యలు రాసుకో. ఆస్క్ హౌ లాంగ్ ఐ హావ్ బీన్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్? Why? Some people know why. Some people don't know, but it's okay. Just write how long you've been facing financial issues. Third, relationship issues. బంధాలలో బంధాలు అంటే లైక్ రిలేషన్‌షిప్స్ రైట్? మన హస్బాండ్ అండ్ వైఫ్, పిల్లలు, పేరెంట్స్ వీళ్ళ మధ్యలో, కుటుంబం మధ్యలో, ఆర్ ఫ్రెండ్స్ మధ్యలో, బంధువుల మధ్యలో మరి ఎన్నాళ్ళ నుంచి సమస్యలున్నాయి? ఎందుకున్నాయి? So write what problems you are facing in relationships. What are the cycles, repetitive cycles? ఊకే అవే అలే సమస్యలొస్తా అంటే అవి ఏంటి? అవి మీరు రాసుకోండి. రైట్. అండ్ దెన్
జాబ్ చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్‌లు చేసేవాళ్ళు. మీకేం సమస్య ఎదురవుతుంది ఉద్యోగంలో? కొందరికి ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఇష్యూస్ విత్ కోవర్కర్స్. రైట్. స్టెబిలిటీ ఉండదు ఉద్యోగాలలో. రైట్. స్థిరత్వం ఉండదు ఉద్యోగ పరిస్థితుల్లో, బిజినెస్ పరిస్థితుల్లో. ఒకసారి ఒక క్లయింట్ వచ్చిందంటే 2, 3 నెలల దాకా రారు. సో, సమయాన్ని గడపండి. స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ వాటెవర్ గాడ్స్ రివీల్స్ టు యూ. రైట్ దెమ్. నా కోసం గాదు, నేనేం చదవనివి. ఐ విల్ నాట్ రీడ్, యూ ఆర్ నాట్ రైటింగ్ ద లిస్ట్ టు ఇంప్రెస్ మీ. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఫర్ థాట్. If you need deliverance, write your problems. You're going to pray over them. A generic prayer I'm going to pray and you're going to personalize it. సో, ఈరోజు రాత్రి అంటే మీకు ఇండియాలో రేపు ఉదయకాల సమయం మళ్ళా మనం కలిసినప్పుడు ఆ ప్రార్థనలపై నేను ప్రార్థన నడిపిస్తా ఉంటా. మీరు ఆ సమస్యను ఒప్పుకోలు చేసుకుంటూ మన విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈస్ ఇట్ క్లియర్? ఓకే. So now we are going to go into the time of communion. Hallelujah.